గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో డీటెయిల్గా ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్తాను. ఆల్రెడీ ఓటింగ్ అనాలిసిస్ అయితే కనుక నిన్న నైట్తో అయితే క్లోజ్ అయిపోయింది మామ. సో మీరు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఓటింగ్ వేసారు, ఎవరికి ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎవరికి వేసారైతే కనుక. సో మ్యాక్సిమం ఈ ఓటింగ్ అనాలిసిస్ అయితే కనుక నిన్న రాత్రి 12 గంటలకు అయితే కనుక క్లోజ్ అయిపోయింది మామ. సో యాక్చువల్లీ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలామంది తనుజ విన్ అయింది అని చెప్పి పుకార్లు పుట్టిస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాటిలో వీటిలో. సో తనుజ గారు గెలిచి ఉండొచ్చు కానివ్వండి, కళ్యాణ్ పాడాల కూడా గెలిస్తే, తనుజ గారు కాకుండా కళ్యాణ్ పాడాల గెలిస్తే అని చెప్పి కామనర్గా తను గెలిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచినా ప్రాబ్లం ఏం లేదు మా అమ్మ. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కనుక సో ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగా జెన్యున్గా నేను ఒక కళ్యాణ్ పడాల ఫ్యానే. సో చూస్తున్న వాళ్ళు చాలామంది తనుజ ఫ్యాన్స్ ఉంటారు. సో ఇక్కడ జెన్యున్గా సో పార్షియాలిటీ ఏమొద్దు, మనం తెలుగు వాళ్ళు కన్నడ అది ఏమొద్దు. సో ఓపెన్గా చెప్తాను. సో దయచేసి సో అందరూ ప్రతి ఒక్కరు చూసే వ్యక్తి ఎవరైనా తనుజ గారి ఫ్యాన్ ఉన్నా, కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నా, ఎవరైనా ఖచ్చితంగా మన సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ సండే నేను చేసే ఫినాలే కప్ తీసుకునే వీడియో ఏదైతే ఉందో అది మాత్రం కుంభస్థలాన్ని బద్దలు కొట్టేలా నేనైతే కనుక వీడియో ప్లాన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరి ఫ్యాన్స్ అయినా అవనివ్వండి, జెన్యున్గా చెప్పాలంటే ఓపెన్గా తనుజ గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారండి. సో తనుజ గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తనుజకి ఓటింగ్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే తనకే ఓట్స్ ఎక్కువ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇఫ్ ఛాన్స్ సో కళ్యాణ్ కామనర్గా తను అంతా ఫేస్ చేసి గేమ్స్ పరంగా తనుజ గారి పరంగా ఆలోచిస్తే అంతా తనే మంచిగా ఆడాడు. అగ్ని పరీక్షలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది, తనకి వస్తే బాగుంటుందని చెప్పి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ టీం ఏమైనా ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు, కళ్యాణ్ పడాలకి ఇచ్చేస్తాను అనమాట. సో లేదు ఇది కొంచెం వేరే విధంగా తీసుకొని ఫ్యాన్స్ ఫాలోయింగ్గా ఓట్స్ పరంగా జెన్యున్గా తీసుకొని చేస్తే కనుక ఖచ్చితంగా తనుజ గారికి ఇచ్చేస్తారని దీంట్లో మాత్రం డౌట్ ఏం లేదు. అందువల్ల నేను ఇద్దరు గురించి చెప్తున్నాను. ఒకళ్ళ గురించి చెప్తే ఎందుకంటే వీళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సో ఎవరి ఫ్యాన్స్ ఫీల్ అవ్వడానికి ఇక్కడ స్కోప్ ఇవ్వకూడదు అని చెప్పి నేనైతే కనుక సో అందరూ పాజిటివ్గా తీసుకోవాలి. సో అండ్ ఫైనల్ దాకా వచ్చి టాప్ ఫైనల్లో ఉన్న ఇమాన్యుయల్, దాని తర్వాత డీమన్ పవన్, సంజన గారి ఫ్యాన్స్కి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తూ ఈ స్టేజ్ దాకా తీసుకురారనమాట. సో వాళ్ళు కూడా అదే చెప్పారు, సేమ్ టు సేమ్. సో ఇప్పుడు ఫైనల్గా ట్రోఫీ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అయితే కనుక ఇది రణరంగం కాదు, చదరంగం. ఎక్స్పెక్టెడ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎక్స్పెక్ట్ చేంజ్ జరగబోతుందని చెప్పి నాకు సార్ అయితే చెప్పారనమాట. సో ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కళ్యాణ్ పడాల గెలిచినా పర్లేదు, ఇటు పక్క తనుజ గారికి గెలిచినా పర్లేదు. బట్ ఫ్యాన్స్ అయితే కనుక చాలామంది తనుజ అయితే కనుక డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. అలాగే కళ్యాణ్కి కూడా ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో వీళ్ళకైతే కనుక పోల్స్ పెడితే బీభత్సంగా వచ్చేస్తాయి అనమాట. సో ఇలా జరుగుతూ ఉందన్నమాట. సో మీ ఓటింగ్ ఎవరికి వేశారు, కళ్యాణ్కి వేశారు, తనుజకి వేశారు, కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.